బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెల 28న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు 1200 మందితో అమిత్ షా భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను నిర్ణయించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సీనియర్లు కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జితేందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కొండ, బోర నర్సయ్య గౌడ్ పలువురు సిద్దమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో జనతా పార్టీ అయితే బీజేపీ పార్టీ ఇప్పటికే సన్నాహాలు స్టడీ చేస్తున్న కనిపిస్తా ఉంది. పార్టీ ప్రధానంగా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచింది అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న అమిత్ షా తెలంగాణకు రాబోతా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగూరులో ఒక సభను కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా మండల అధ్యక్షుల నుంచి జిల్లా రాష్ట్ర అధ్యక్షుల వరకు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. దాదాపు 1200 మందితో ఈ యొక్క అమిత్ షా భేటీ ఉండబోతా ఉంది. ఈ భేటీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో పార్టీ చేపట్టినటువంటి పార్టీకి సంబంధించిన వ్యూహాలపై నేతలతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఆ నేతలందరికీ కూడా అంటే మండల స్థాయి నుంచి ఉన్నటువంటి నేతలందరికీ కూడా రాష్ట్ర స్థాయి వరకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి రచనలతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పార్లమెంట్ 17 స్థానాలకు సంబంధించిన పోటీతో పాటుగా మోదీ కూడా తెలంగాణలో నిలబడబోతా ఉన్నాడు. అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో మోదీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క సందర్భానికి సంబంధించిన చర్చ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. సో మరోవైపు చూస్తే ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలన్నింటినీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నాం. అదే రోజు కూడా అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను కూడా నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనబడుతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో సీనియర్లు అదేవిధంగా కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్ తో పాటుగా ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, జితేందర్ రెడ్డితో పాటుగా చాడా సురేష్ రెడ్డి, కొండతో పాటుగా బోర నర్సయ్య గౌడ్ పలువురు సీనియర్ నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. ప్రధానంగా స్పెషల్ ఫోకస్ ఆన్ పార్లమెంట్ ఎలక్షన్. పూర్తి స్థాయిలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాత్మకంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో కొంత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా కొన్ని సీట్లు ఖచ్చితంగా కూడా బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో బీజేపీ ఖచ్చితంగా కూడా తమదైన శైలిలో పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత వ్యూహాత్మకంగా పనిచేసినా చేయకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం బీజేపీకి పడకపోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది పార్లమెంట్ నేపథ్యంలో పార్లమెంట్ అంటే ఖచ్చితంగా కూడా ఇది బీజేపీకి క్రియాశీలకమైనటువంటి అంశం కనుక బీజేపీ దీనిపై స్పెషల్ ఫోకస్ అయితే పెంచింది. దాంతో పాటుగా అమిత్ షా టూర్స్, ఇంకా వేరే నేతల టూర్స్ కూడా తెలంగాణలో ఉండబోతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇక పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు ఉండబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇక్కడికి చాలా మంది కేంద్ర నేతలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. బీజేపీ తమదైన శైలిలో ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా తమదైన సీట్లు దక్కించుకోవాలి అన్నటువంటి ప్లాన్లు అయితే బీజేపీ చేస్తా ఉంది. ఎందుకంటే మరోవైపు కాంగ్రెస్ కూడా 17 స్థానాలలో పోటీ ఉంటుంది. ఆ 17 స్థానాలు గెలవాలి అన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది. సో రెండు పార్టీల మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక బీజేపీ అంతే ఫోకస్డ్ గా కూడా వ్యూహాలను రచించబోతా ఉంది. అంతే ఫోకస్డ్ గా కూడా బీజేపీ గెలవాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణకు రాబోతా ఉన్నాడు. 28 జరగబోయేటువంటి ఈ 1200 మందితో ఏదైతే
భేటీ ఉందో ఈ భేటీకి చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఈ కీలకమైనటువంటి భేటీలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వ్యూహాత్మకమైనటువంటి రచనలు ఉండాలి, దాంతో పాటుగా రాబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ఏ విధంగా వ్యవహరించాలి అన్నటువంటి యాంగిల్లో కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడనే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన నేపథ్యంలో 17 స్థానాలు గెలిపే దిశగా కూడా బీజేపీ వ్యూహాలు రచిస్తా ఉంది. అదే వ్యూహాలకు సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తమదైన శైలిలో ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఫామ్ చేసాం, కేంద్రంలో కూడా ప్రభుత్వంలోకి రావాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి యాంగిల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. బట్ ఆ నేపథ్యంలో కాంగ్రెస్ ఎదుర్కోవాలి, అంతే తీటిగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి యాంగిల్లో మాత్రం బీజేపీ వ్యూహాలు ఇప్పటి నుంచే రచించడం మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కూడా బీజేపీ టూర్స్ నేతలందరూ టూర్స్ కూడా తెలంగాణలో ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వెన్నెల రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.